of Satan. దేవుడు లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్న ఈ భూమిని ఆయన విమోచించబోతున్నాడు. And he will remove Satan and all his associates. సాతాను అతని సంబంధులందరినీ కూడా ఆయన ఇక్కడి నుంచి తీసివేయబోతున్నాడు. They will be kept in the bottomless pit for 1,000 years. 1000 సంవత్సరములు అడుగులేని అగాధములో వారు ఉంచబడతారు. And that 1,000 years Jesus is going to rule upon the earth. ఆ 1000 సంవత్సరములు యేసు ప్రభు భూమి మీద ఏలుబడి చేయబోతున్నాడు. But as I told you, to remove an illegal occupant, it is not easy. అక్రమకారుణ్ణి తొలగించడం అనేది అంత సులువైన సంగతి కాదు. The force has to be used. ఆ శక్తి ఉపయోగించాలి. There are so many actions they are doing so that the Satan will be bound. అనేక చర్యలు అక్కడ తీసుకోబడ్డాయి, ఎందుకంటే సాతాను బంధించబడ్డానికి. An arrest warrant is coming from heaven. పరలోకం నుండి అరెస్ట్ వారెంట్ వచ్చింది. A mighty angel is coming to chain Satan. బలిష్ఠుడైన దేవదూత అపవాదిని బంధించడానికి గొప్ప సంఖ్యలతో వచ్చాడు. And the Satan is bound and he is thrown into the bottomless pit. Here we see that. అపవాదు బంధించబడ్డాడు, అతడు అడుగులేని అగాధములో త్రోయబడ్డాడు. Now we are going to study further what is how the Satan and his people are going to be removed from this earth. ఈ భూమి నుంచి అపవాది వాని దూతలు ఎలాగో తొలగించబడతారో ఆ విషయాలు మనము ముందుకి చదవబోతున్నాం. The 3 judgments, this has to happen. 3 రకాల తీర్పులు జరగాలి. The entire book of Revelation is speaking about these 3 judgments. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ 3 తీర్పుల గురించి చాలా చెప్పింది, ప్రస్తావించింది. Number 1 మొట్టమొదటిది is called the seal judgment. ముద్రల తీర్పులు. The second one రెండవది is called the trumpet judgment. బోరల తీర్పులు. The third one మూడవది is called as the bowl judgment. ఆ పాత్రల తీర్పులు. So please note down these 3 judgments. ఈ 3 తీర్పులు మీరు రాసుకోండి. And you see that the intensity of the judgment is increasing when it is going from seal to the bowl judgment. చూడండి, ముద్రల తీర్పు నుంచి ఆ పాత్రల తీర్పు వరకు ఆ తీర్పు యొక్క ఉధృతి లేకపోతే ప్రభావం పెరుగుతూ పోయింది. Each of these judgments are 7 in series. That is 7 seal judgment, 7 trumpet judgment and 7 bowl judgment. ఈ యొక్క 3 తీర్పు, ఈ 3 రకాల తీర్పుల్లో ఒక్కో దానికి 7 ఉంటాయి. అంటే ఒక ముద్రలో 7, బోరలు 7, ఆ పాత్రలు 7. Now chapter 6 to chapter 19 we read about the judgments. 6 నుంచి 19 వరకు ఈ తీర్పులు గురించిన వివరణ మనం చదువుతాం. So now let us start the judgments in the book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ తీర్పులు ఇప్పుడు మనం చదవడం ప్రారంభిద్దాం. Now please note down, the tribulation will start when the Antichrist will sign his peace treaty with Israel. ఇశ్రాయేలీయులతో ఈ క్రీస్తు విరోధి ఒక నిబంధన చేసుకున్న దినము మొదలుకొని ఈ శ్రమల కాలం ఆరంభమవుతుంది. So the first day of the tribulation is the first day when the Antichrist is making a signature with the prime minister of Israel, or Israel and Antichrist makes the agreement. చూడండి, ఇశ్రాయేలీయులు ప్రైమ్ మినిస్టర్ తో లేదంటే ఇశ్రాయేల్ దేశంతో ఈ క్రీస్తు విరోధి సంతకం పెట్టిన ఆ ప్రథమ దినము నుంచే, ఆ మొదటి దినము నుంచే ఈ యొక్క తీర్పులు ఆరంభమవుతాయి. Now come to book of Revelation chapter 6. 6వ అధ్యాయానికి మనం వద్దాం. Verse 1 and 2 we will read. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన Yes, okay. 2 verses. Yes. Yeah, first 2 verses we see the first seal judgment. ఆ గొర్రె పిల్ల ఆ మొదటి ముద్ర అనే మాట మనం చూస్తున్నాం. When the first seal was broken, ఆ మొదటి ముద్ర విప్పబడినప్పుడు there comes a living creature. ఒక జీవి, 4 జీవుల్లో ఒకటి, and saying come, come.
రమ్ము రమ్ము. And then we see a white horse is coming. అక్కడ ఒక తెల్లని గుర్రము కనబడుతుంది. And the one who is seated upon the white horse, దాని మీద కూర్చున్నవాడు he has a bow in his hand. అతనికి ఒక విల్లు ఇవ్వబడింది. Yeah, no arrow. దానికి ఏ విధమైన బాణం లేదు. Yeah, and he went for conquering and to conquer the whole world. ప్రపంచాన్ని జయించడానికి అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Now before going into this judgments, ఈ యొక్క తీర్పుల్లోనికి మనం వెళ్ళక ముందు I want to give an introduction to these judgments. ఈ యొక్క తీర్పులకు ఉపోద్ఘాతం చెప్పాలనుకుంటున్నాను. Now you know Lord Jesus Christ, when he was seated on the Mount of Olives, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు the disciples came to him. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. And Jesus said that this temple is going to be destroyed. ఆయన యేసు ప్రభు చెప్పాడు, ఈ యొక్క మందిరము ధ్వంసం చేయబడుతుంది, పడగొట్టబడుతుంది. And it is going to be destroyed in such a way that one stone will not remain upon the other stone. ఈ యొక్క మందిరము ఎలాగో పడగొట్టబడద్దంటే రాతి మీద రాయి లేకుండా అది పూర్తిగా ధ్వంసం అయిపోద్దని చెప్పాడు. When the disciples heard that, శిష్యులు ఆ మాట విన్నప్పుడు they were so worried that this temple is going to be destroyed. చాలా బాధపడ్డాడు. ఈ మందిరము పాడైపోద్దా, నాశనం అయిపోద్దా అని శిష్యులు బాధపడ్డారు. Matthew chapter 24, we read this conversation between disciples and Lord Jesus Christ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యులకు మధ్య ఈ యొక్క సంభాషణ జరిగింది మనం చూస్తాం. Verse 3, as a result of the conversation, they are asking a question. 3వ వచనంలో వారు ఒక ప్రశ్న అడిగారు యేసు ప్రభుని. వారి మధ్య జరిగిన సంభాషణను అనుసరించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. 3వ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. So the disciple asked, what you are talking? The temple is going to be destroyed. When it is going to happen? మీరేం మాట్లాడుతున్నారు ప్రభువా? ఆ మందిరము పడగొట్టబడుద్ది అంటున్నారు కదా, ఇది ఎప్పుడు జరుగుతాయి? Then they wanted to know what is the sign of thy coming and the end time. నీ యొక్క రాకడకు గుర్తులేమిటి అని ఆయన అడిగారు. యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటి అని వారితో అడిగారు. What is the sign of your coming and the end of the age? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ఆయన అడిగారు అన్నమాట. Age has to come to an end. ఈ యుగము సమాప్తం కావాలి. Not the world is come to end, this age will come to end and a new age will begin. ఈ యుగం సమాప్తం అవుతుంది, మరొక యుగం ప్రారంభం అవుతుంది, ప్రపంచం కాదండి. So disciples want to know what is the sign of it. శిష్యులకి ఉన్న ఉత్సుకత ఏంటంటే దానికి సూచనలు ఏంటి ప్రభువా అని అడిగారు. So when verse 4 onwards, 4వ వచనం నుంచి మనం ఆలోచిస్తే Lord Jesus Christ is giving a various signs of his coming. ఆయన రాకడ గురించి అనేక రకాల సూచనలు ఆయన ప్రస్తావించారు. No, in the beginning of the class I told you there is no sign is given for the rapture. సంఘము కొనుపోబడ్డానికి దేవుడు ఏ విధమైన సూచనలు ఇవ్వలేదు. All the signs are given for the glorious appearance. ఆయన మహిమా ప్రత్యక్షతకు మాత్రమే ఆయన ఈ సూచనలు ఇచ్చారు. So the following signs is not of the rapture but for the glorious appearance of Christ. ఇక్కడి నుంచి యేసు ప్రభు సూచించిన సూచనలన్నీ కూడా ఆయన సంఘమును కొనుపోయేదానికి కాదు, ఆయన మహిమా ప్రత్యక్షతకు మాత్రమే. Now you note down one by one what are the signs of the Lord's coming. ఇప్పుడు మీరు రాసుకోండి ఒకదాని తర్వాత ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సూచనలు ఏమిటి. I don't want to elaborate it. దాన్ని పూర్తిగా నేను వివరించాలని అనుకోవట్లేదు, కానీ So we read about the 6 signs of the end time. ఈ యొక్క యుగ సమాప్తికి 6 రకాల సూచనలు ప్రభు ప్రస్తావించారు. That is on the board, you can see the references. అక్కడ బోర్డు మీద ఉన్నాయి, మీరు ఆ యొక్క రెఫరెన్సెస్ చూడవచ్చు. Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం verse 4 to 9, we read about 6 signs of the Lord's coming. 4 నుంచి 9 వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత గురించి ఆ సూచనలు ఇవ్వబడ్డాయి 6. Okay, up to 15 if you read, you have more signs are given there. 15 వరకు నీ చదివితే ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి. So Lord is giving a lot of signs of his coming.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ఆయన అనేకమైన సూచనలు ఇస్తున్నాడు. Now look at the first sign. మొట్టమొదటి సూచన మీరు చూడండి, Verse 4 and 5. 4-5 వచనాలు మనం చూస్తున్నాం. యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. Yeah, see that many will come in my name. నా పేరు మీద అనేకులు వస్తారు, నా పేరట. And they are saying that I am Christ, I am Christ. నేను క్రీస్తును అంటారు వాళ్ళు. But they are not true Christ. వారు నిజానికి వారు క్రీస్తులు కారు. And when the people listen to that, they will be deceived and they will believe them. వారు ప్రజలు విన్నప్పుడు వారి మాటలు వారిని నమ్ముతారు. That means, in the other words, we see that the first sign is the coming of Antichrist. They are coming in the name of the Lord. చూడండి, దీన్ని ఇంకొక మాటలో మనం చెప్పాలంటే మొదటి సూచన ఏంటంటే ప్రభు పేరట వచ్చే క్రీస్తు విరోధి. The Antichrist will appear when we can understand that the coming of the Lord is very near. ఈ యొక్క క్రీస్తు విరోధి కనిపించిన వెంటనే ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని చెప్పవచ్చు. So people are looking for Antichrist, where he is coming, when he is coming. ఇప్పుడు అందరూ ప్రజలు క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో అని వాడి కోసం ఎదురు చూస్తున్నారు. One day when I was taking the Bible study, ఒకసారి నేను బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు one man he came and told me, brother, I have seen the photograph of Antichrist. ఒక సహోదరుడు వచ్చాడు, సహోదరుడా నేను క్రీస్తు విరోధి యొక్క చిత్రపటం చూశాను, ఫోటో చూశాను అన్నాడంట. Tomorrow I will bring it. రేపొద్దున మీకు ఇస్తానది అన్నాడంట. So the next day when the Bible study, he brought the photograph. నెక్స్ట్ రోజు రెండో రోజు బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు ఆయన ఫోటోతో పాటు బయలుదేరి వచ్చాడు. On the head it is written 666. ఆయన ముఖం మీద 666 అని 3 6 రాయబడ్డాయి. So he said, this is the photograph of Antichrist. ఇదిగో ఇతడు క్రీస్తు విరోధి అండి అని చూపించాడు. I told him, brother, don't worry about that. దాని గురించి నువ్వేం చింతించవద్దు సహోదరుడా. As long as we are here on the earth, the Antichrist will never be revealed. మనం ఇక్కడ ఉన్నంత వరకు క్రీస్తు విరోధి అసలు రాడు, బయలుపరచబడడు. Bible very clearly says that as long as the church is here on the earth, the Antichrist will never be revealed. సంఘము భూమి మీద ఉన్నంత కాలము క్రీస్తు విరోధి బయలుపరచబడడు. Only when the church is raptured, church is taken away, then the Antichrist will come. సంఘము కొనిపోబడినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు మాత్రమే క్రీస్తు విరోధి వస్తాడు. We as a church not waiting for Antichrist. మనం సంఘంగా క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తలేదండి. We are waiting for Christ. మనం క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. But here the sign is given for the coming of the glorious appearance of Christ. ఇక్కడ ఉన్న సూచనలు దేని గురించి అంటే ఆయన మహిమా రాకడకు, మహిమా ప్రత్యక్షత కోసం ఇవ్వబడిన సూచనలు. So the number one sign for the glorious appearance is the coming of Antichrist. మొట్టమొదటి సూచన ఏంటంటే మహిమా ప్రత్యక్షతకు క్రీస్తు విరోధి లేదా క్రీస్తు విరోధులు బయలుపరచబడతారు. Now second sign, you look at that. రెండవ సూచన చూడండి, Verse 6. 6వ వచనంలో మనం చూస్తాం. మరియు మీరు యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారములను గుర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. The second sign is mentioned that wars and the rumors of war you will hear. యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారములను గుర్చియు వినబోదురు. Note down the second sign. రెండవ సూచన కూడా రాసుకోండి. First sign, coming of Antichrist. మొదటి సూచన క్రీస్తు విరోధి రాకట. Before that the church will be taken away. దానికి ముందే సంఘము కొనిపోబడుతుంది. The second sign is the signs of the war and the rumors of war. రెండవ సూచన యుద్ధముల గురించిన సమాచారములు. Now third sign, verse 7. మూడవ సూచన 7వ వచనం రాయబడింది. There shall be famines at that time. చూడండి, అక్కడ కరువులుంటాయని రాయబడింది. Yeah, there will be famine before the coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు రాక ముందు కరువులు సంభవిస్తాయి. That is the third sign of the Lord's coming. ప్రభు రాకరికి అది మూడవ సూచన. Now fourth sign, 4వ సూచన is mentioned the pestilences and the earthquakes. చూడండి, ఆ తెగుళ్ళు తర్వాత భూకంపములు. So as a result of pestilences like COVID and all, thousands and millions of people will die.
కోవిడ్ లాంటి ఆ మహమ్మారి దెబ్బకు లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. Earthquake will be there. భూమి కంపిస్తుంది. So because of the pestilences and the earthquake, death will happen at that time. ఈ యొక్క భూకంపమును బట్టి, ఆ తెగుళ్లను బట్టి మరణము సంభవిస్తుంది. So in chapter 4th sign is death will be there, so much of death. నాలుగవ సూచన ఏంటంటే ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో చచ్చిపోతుంటారు అన్నమాట. అది ఒక సూచన. Look at that 5th sign. ఐదవ సూచన చూడండి. Verse 9 you read that. 9వ వచనంలో మనకు కనబడుతున్నప్పుడు, జనములు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. Yeah, people will be killed because of your faith. వారి విశ్వాసాన్ని బట్టి వారు చంపబడతారు. Martyrs will be there. So many believers will be killed. అనేక మంది విశ్వాసులు చంపబడతారు. Now you know what is happening in Chhattisgarh, as Manipur and all, because they are believers, they are Christians. Because of that they are killed. చూడండి, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో ఏం సంభవించిందో మీరు ఎరుగుదురు. వారి విశ్వాసాన్ని బట్టి, వారు విశ్వాసులు అయిన కారణాన్ని బట్టి వారు చంపబడ్డారు. So we see that there will be a lot of persecution for Christians all over the world. ప్రపంచమంతటా కూడా క్రైస్తవులకు హింసలు సంభవింపబోతున్నాయి, సంభవిస్తూ కూడా ఉన్నాయి. That is the 5th sign. అది ఐదవ సూచన. Now the 6th sign, ఆరవ సూచన చూస్తే, of course it is not mentioned here, it is more given detail in Luke's Gospel chapter 21. ఇక్కడ రాయబడలేదు. లూకాసు వార్త 21వ అధ్యాయంలో మరి వివరముగా అక్కడ ఐదవ సూచన గురించి రాయబడింది. 21 verse 11. 11వ వచనం చూడండి. 11వ వచనం 21వ అధ్యాయం 11. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. Yeah, there will be a great sign shall appear in heaven, because very physical changes occurs in the universe. చూడండి, మన కళ్ళ ఎదుటనే ఈ విశ్వంలో రకరకాల మార్పులు కనబడతాయి. That is the 6th sign of the Lord's coming. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అది ఆయన రాకడకు అది ఆరవ సూచన. Notice that 6 signs. 6 సూచనలు ఒకసారి గుర్తుంచుకోండి. Please repeat it. Number 1, మొట్టమొదటిది arrival of Antichrist. క్రీస్తు విరోధి బయలుపాటు. Secondly, రెండవది wars and rumors of wars. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. The third one, మూడవది there will be worldwide famine. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పెద్ద కరువు. Yeah. Fourth one, నాలుగవది death will be there. Pestilences and the earthquakes. Death will be occurring. భూకంపాలు, తెగుళ్ళను బట్టి ఎక్కువ మొత్తంలో ప్రజలు చచ్చిపోతారు, మరణం సంభవిస్తూ ఉంటది. Fifth one, ఐదవది persecution, martyrs, many will be killed. గొప్ప శ్రమలు, లేకపోతే అనేక మంది చంపబడతారు, క్రీస్తు నిమిత్తము హతసాక్షులు అవుతారు. Sixth one, ఆరవది the great signs in heaven. ఆకాశ మండలంలో గొప్ప సూచనలు కనబడతాయి, మార్పులు సంభవిస్తాయి. In the Gospel of Matthew, more than this, more signs are given here. ఇక్కడ గాస్పల్ మత్తయి సువార్త కంటే మరి ఎక్కువ సూచనలు ఇక్కడ రాయబడ్డాయి లూకా సువార్తలో. If you look at verse 14, we see that the gospel of the kingdom will be preached everywhere. Verse 14. 14వ వచనంలో మనం చూస్తే రాజ్య సువార్త సమస్త మనుషులకు ప్రకటించబడుతుంది అని రాయబడింది. And then shall the end will come. That end will come. Before that, the gospel will be preached everywhere. యుగ సమాప్తికి ముందు ఈ రాజ్య సువార్త పూర్తిగా ప్రకటించబడుతుంది, అప్పుడే యుగ సమాప్తి జరుగుతుంది. That you can note down as the 7th sign. అది 7వ సూచనగా మనము రాసుకోవచ్చు. Now the 8th sign, verse 15. 8వ 15వ వచనంలో రాయబడింది, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును. Verse 15. 24:15. ఓహో, దేర్ లూకా సువార్త, Matthew 24:15. Okay. We are talking. 14 you read it. You have not read 14? No, I didn't read, but I translated. Yeah. Just 14 and 15. 14, 15 చదువుకుందాం. 14, 15. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇప్పుడు 15 చూసుకోండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన
నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. Before the coming of the Lord in glory, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు మహిమా ప్రత్యక్షతతో వచ్చినప్పుడు the Antichrist will keep his image in the temple of God. ఈ క్రీస్తు విరోధి తన యొక్క ప్రతిమను దైవ మందిరములో స్థాపిస్తాడు. And he will ask the people to worship that image. ప్రజలను ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కమని ప్రేరేపిస్తాడు. Lord Jesus Christ very clearly said the abomination of desolation spoken by the Daniel will stand in the holy place. చూడండి, హేయకరమైన ఆ హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలిచుట వరకు మీరు చూడగానే అన్నాడండి. So I give a long list of signs of the Lord's coming. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాకడకు ఒక పెద్ద జాబితా, సూచనల జాబితా మీకు ఇచ్చాను. Now if you come to the book of Revelation, ప్రకటన గ్రంథంలోకి వస్తే we see that these signs are mentioned there in the book of Revelation. ఈ సూచనలు కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. When the tribulation starts, ఈ శ్రమలు ప్రారంభించబడినప్పుడు one after the other these signs will appear. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ సూచనలు కనబడతాయి. It is not the signs which are appearing now, but it is a future thing, it will appear. ఇప్పుడు సంభవించడం కాదు కానీ భవిష్యత్తులో ఇవి సంభవించబోతున్నాయి. Now please note down, we will take one by one. ఒక్కొక్కటి మనం చూద్దాం, మీరు రాసుకోండి జాన్లీ. So the next one, you should look at that. అది చూడండి, ఆ యొక్క chapter 6, Revelation chapter 6 verse 1 and 2 we have read it. మనము ప్రకటన గ్రంథం 1-2 వచనాలు చదివాం కదా. ఇప్పుడు అక్కడ ప్రదర్శించబడిన బొమ్మ చూడండి. And we see that Jesus Christ is opening the first seal. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ మొదటి ముద్రను విప్పగా, when he opened the first seal, verse 1, chapter 6 verse 1, there was a sound like a thunder, noise like a thunder. అక్కడ ఉరుము వంటి స్వరము ఒకటి వినబడింది. One of the living creatures is selling. 4 living creatures are there. So one of the living creatures said, come, come. 4 జీవులు ఉన్నాయి కదా, ఆ 4 జీవుల్లో ఒక జీవి ఏమంటుందంటే రమ్ము రమ్ము అంటుందంట. And see, this is the one of the living creatures like the lion. ఇక్కడ చూడండి, సింహపు ముఖము వంటి ముఖము కలిగిన ఒక జీవి ఇక్కడ కనబడుతుంది మీకు. See in that living creature, everywhere the eyes are there. ఆ యొక్క జీవము లేకపోతే ఆ జీవికి సర్వము కళ్ళు చేత నింపబడింది, దేహమంతా కళ్ళు ఉన్నాయి. So living creature like the lion is saying, come, come. ఆ యొక్క సింహ ముఖము కలిగిన ఆ జీవి రమ్ము రమ్ము అంటుంది. And verse 2 you please read. 2వ వచనం మనం చదువుదాం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. Yeah, when he said come, we see that he saw a white horse coming. ఇప్పుడు ఆ జీవి రమ్ము అనగానే ఒక తెల్లని గుర్రం వచ్చింది. On the white horse there is a man seated. ఆ తెల్లని గుర్రం మీద ఒక మనుషుడు కూర్చున్నాడు. And he is in his hand, the bow is there. అతని చేతిలో విల్లు ఉంది. And he was given a crown. He was have a crown on the head. అతనికి తల మీద కిరీటం కూడా ఉన్నది. And he went forth in conquering the whole world. అతడు జయించుటకు ప్రపంచాన్నే జయించడానికి బయలు వెళ్ళాడు. Now who is this person? ఎవరెతను? జైజాలి కింద ఉంది. Who is this one? ఎవరెతను? White horse, definitely referring to the peace. White horse. ఎప్పుడు కూడా తెలియక పెట్టేసుకున్నాడు అంటవా? ఎప్పుడు కూడా తెల్లని గుర్రము శాంతికి సూచన. Now who is this man coming here? ఈ యొక్క గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరండి? అక్కడ ఉన్న పేరు చెప్పండి. Antichrist. క్రీస్తు విరోధి. Why? Because Jesus is opening the seal. He is sending the judgment. యేసు ప్రభు ముద్రలు ఇప్పుతున్నాడు, ఆయన తీర్పును పంపిస్తున్నాడు. So it is not Christ. అతడు క్రీస్తు కాదు. It is Antichrist. He will say that I am Christ and he will come. అతడు క్రీస్తు విరోధి, క్రీస్తులాగా నేను క్రీస్తు అని చెప్తాడు అంతే. And look at that, he has a bow. అతని చేతిలో విల్లు ఉంది, but an arrow is not there. బాణం అయితే లేదండి. What is the use of the bow without an arrow? నీ దగ్గర మంచి విల్లు ఉన్నప్పుడు బాణం లేకపోతే దాని వల్ల ఉపయోగం ఏముందండి? That means he will not fight, he will not do war. Without war, with the diplomacy, he will conquer the whole world. యుద్ధం చేయడు కానీ విల్లు చూపించి అందరినీ వాడు ఎంతో యుక్తిగా లోబరుచుకుంటాడు, సర్వ ప్రపంచాన్ని జయిస్తాడు. We are seeing that the tribulation will start
by Antichrist when he signs the peace treaty. అతడు శాంతి ఒప్పందం లేకపోతే శాంతి నిబంధన చేసుకున్నప్పుడే శ్రమల కాలం ప్రారంభం అవుద్దని మనం చదువుకున్నాం. So Jesus Christ very clearly mentioned the first sign. What is the first sign? ఈ మొట్టమొదటి సూచన ఏంటండి ప్రభువు యేసుక్రీస్తు చెప్పింది? ఇందాక మనం చదువుకున్నట్లు Antichrist. క్రీస్తు విరోధి బయలుపడ్డం. Yeah, here we see the first sign coming of Antichrist. అందుకే మొట్టమొదటి సూచన ఇక్కడ దొరుకుతుంది. అతడు క్రీస్తు విరోధి మొదటి ముద్ర విప్పగానే బయటకు వచ్చాడు. He will try to establish peace in the world. ప్రపంచంలో శాంతి స్థాపిస్తా అంటాడు అతను. So we see here when the seal is broken, Antichrist will appear in the world scene. ఆ మొట్టమొదటి ముద్ర విప్పగానే క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద వస్తాడు. Now just the next verses we will read, verse 3 and 4. 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. We see that when the second seal was broken, రెండవ ముద్ర విప్పినప్పుడు the living creature, probably the oxen like that. చూడండి, ఆ రెండవ జీవి సహజంగా అది ఎద్దు అయి ఉండొచ్చు. And saying, come, come. రమ్ము రమ్ము అంటుంది. And we see that another horse is coming. మరొక గుర్రం వస్తుంది ఇక్కడ. What is the color of the horse? ఈ గుర్రం యొక్క రంగు ఏంటండి? Red color. ఎర్రని గుర్రము. And we see that power was given for him to sat upon is to take away the peace from the world. ప్రపంచంలో ఉన్న ఆ నెమ్మదినంతా తీసివేసే సామర్థ్యము శక్తి అతనికి ఇవ్వబడిందంట. And he will declare war will start. సమాధానం లేకుండా చేసేస్తాడు, యుద్ధాన్ని ప్రకటిస్తాడు. And he is given a great sword, and we see that there will be a great war. ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది, ఒక గొప్ప యుద్ధం జరగబోతుంది. Now what is the second sign we saw in Matthew 24? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రెండవ సూచన ఏంటంటే మనం చూసింది? War and rumors of యుద్ధము, యుద్ధ సమాచారాలు అని చూసాం ప్రభువైన యేసుక్రీస్తు లిస్ట్ చెప్పినప్పుడు. Whatever the Lord has mentioned in Matthew 24, we read in Revelation chapter 6. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడకు సూచనలు ఏవైతే ఇచ్చాడో ఆ వరుస క్రమం ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. Signs of the glorious appearance of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షతకు సూచనలు. So we see that the red horse is coming and the sword is given. There is war and rumors of war. ఆ యొక్క ఎర్రని గుర్రం ఒకటి వస్తుంది, ఆ గుర్రం మీద కూర్చున్న వానికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. వాడు సమాధానం లేకుండా ప్రపంచంలో యుద్ధాన్ని జరిగిస్తాడు. And now let us look into verse 5 and 6. 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు ధనారమునకు ఒక సేరు గోధుమలనియు ధనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకునట్టు నాకు వినబడెను. Now look at the third seal is broken. ఇప్పుడు మూడవ ముద్ర విప్పాడు. And we see the third living creature is telling, come, come. మూడవ జీవి రమ్ము రమ్ము అనే స్వరము చెప్పడం మనం విన్నాం. We have seen the third living creature is like the face of a man. చూడండి, మనుషుని ముఖం వలె ముఖం కలిగి ఉందని మనం చూసాం కదా ఆ జీవి. So he's saying, come. రమ్ము అన్నాడు. When he said come, ఆయన రమ్మనగానే he saw a black horse. నల్లని గుర్రం ఒకటి బయటకు వచ్చిందండి. And one that is sat upon him. ఆ నల్లని గుర్రము వచ్చినప్పుడు దాని మీద కూర్చున్నవాడు. Look at that black horse. ఆ నల్లని గుర్రం చూడండి. And he is holding a balance in his hand. అతని చేతిలో త్రాసు ఉన్నది. త్రాసు. Yeah. There we see that measuring the things. అవి కొలవడానికి ఉపయోగించే తక్కెడ త్రాసు. The wheat is measured there. అక్కడ గోధుమలు కొలవబడతాయి. 1 kilo wheat for 1 dinar. ఒక దేనారానికి 1 కేజీ గోధుమలు. Yeah, a measure. What is the measure is mentioned? సేరు. సేరు మీన్స్
ఒక కేజీ With just 1 kg for our understanding. Ah, Okay. same. So షేర్ అంటే wheat కేజీ will be given. 1 dinar if you give, you will get a wheat. ఒక దేనారమునకు ఒక షేరు గోధుమలు ఇస్తారంటండి. That means దాని అర్థం ఏంటంటే 1 dinar is the salary of a laborer for 12 hours. 12 గంటలు పని చేస్తే ఒక వ్యక్తికి ఒక దేనారం ఇస్తారనమాట, కూలి పని. 1 day salary. ఒక దినము యొక్క కూలి పని ఎంత అంటే అండి, If ఒక you దేనారం. spend 1 day salary, you will get only 1 kg of wheat. నీవు ఒక రోజు కష్టాన్ని తీసుకొస్తే ఆ దినాల్లో దొరికే ఒక కేజీ